నర్సీపట్నం నియోజకవర్గం నాదవరం మండలం సుందరకోట సారగూడు గ్రామాల్లో ఎమ్మెల్యే పేట్ల ఉమాశంకర్ గణేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పలువురు టీడీపీ నుండి వైసీపీలోకి జాయిన్ అయ్యారు. ఈయన వెంట ఎంపీపీ లక్ష్మణమూర్తి, పైల పోతురాజు, సుందరకోట సర్పంచ్ కొండపల్లి చిన్నతల్లి రాజబాబు కూడా శ్రీను, అలాగే బతుల కృష్ణ, బండి గంగరాజు, పట్టి శ్రీను, నంద సుబ్బారావు ఉన్నారు. మళ్ళీ మీ అందరి తాలూకు ఆశీస్సులతో మరింత మెజార్టీతో గెలిపించాలని చెప్పి మరి మీ అందరినీ కూడా కోరుతాను. ఒక్క విషయం చెప్పాలి, మీ అందరూ కూడా జగన్ అన్న మాట అన్నారు. ఏమన్నారంటే మీ ఇంట్లో మంచి జరిగితే ఓటేయండి అని చెప్పి అన్నారు. అందుకే ఈ పంచాయతీలో ప్రతి ఒక్కరిని కోరుతాను. ఈ రోజు 100% మందికి ఏదో ఒక పథకం జగనన్న పథకం వచ్చింది. అందుకని మీరందరూ కూడా ఆలోచన చేయాలి. మీ గ్రామాలందరూ మహిళలందరూ ఆలోచన చేయాలి. రేపు జరగబోయే ఎన్నికల్లో ఓటేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. అనుకుంటున్నారు అది నిజంగా ఓపని వాళ్ళకి తెలియట్లేదు ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీ నాయకులకి. ఎందుకనుకుంటే ఏ ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రి వర్యులు, ఏ శాసనసభ్యులు చేయలేనటువంటి పథకాలు అందించినటువంటి ఈనాటి ప్రభుత్వాన్ని వదులుకోవడం అంటే మరొకటి చాలా చేతకాంతనం. ఎందుకంటే ప్రతి ఒక్క కుటుంబం లబ్ధి పొంది ఉన్నారు. ఇప్పటికిప్పుడు చూశారు, 2 నెలల నుంచి పెన్షన్ గురించి ఎన్ని కష్టాలు పడుతున్నారనేది మీ అందరికీ తెలిసిన విషయమే. అలాగే కొండపోడు ROFR, OR పట్టాలు వచ్చాయి. అన్నిటికీ కూడాను అన్నిటికీ ఒక్కటి తప్పకుండా ప్రతి ఒక్క వచ్చిన పట్టాకి రైతు భరోసా అందిస్తున్న గవర్నమెంట్ ఏదంటే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిది, అలాగే మన శాసనసభ్యులు పెట్ల ఉమాశంకర్ గణేష్ గారిది. ఇదే రోజున వచ్చే వారం ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికల్లో మీ అందరి తలకు ఆశీర్వాదాలు కోరాలని చెప్పి రావడం జరిగింది. మరి చూశారు మీ అందరూ కూడా జగనన్న పరిపాలన. ఈ 5 సంవత్సరాల కాలంలో ఎక్కడా పార్టీలు చూడలేదు, ఎక్కడా రాజకీయాలు చేయలేదు. వాళ్ళ పార్టీ ఏదైనా సరే మనకు అనవసరం, వాళ్ళ అర్హులైతే చాలు అందరికీ కూడా సంక్షేమ పథకాలు అందించాం. ఇంతకుముందు గతంలో మీరు ఏదైనా పని కావాలంటే నా ద్వారా ఎంఆర్ఓస్కి వెళ్ళే పరిస్థితి కాదు. ఈరోజు మీ ప్రాంతంలోనే, మీ గ్రామంలోనే ఒక సచివాలయం ఏర్పాటు చేసి 10 మంది ప్రభుత్వ ఉద్యోగులు వేసి మీకు సేవ చేసే విధంగా ఇక్కడ పెట్టడం జరిగింది. అదేవిధంగా వాలంటీర్ కూడా బ్రహ్మాండం పనిచేస్తున్నారు. ప్రతి ఇంటికి కూడా వెళ్తున్నారు. ప్రతి ఇంటికి వెళ్ళి మీకు ఏం కావాలో అడిగారు తప్ప ఈ పార్టీ ఏదైనా అడగలేదు. పార్టీలతో సంబంధం లేక వాలంటీర్లు అందరూ కూడా మనకి ఏం కావాలో రాసుకొని మరి నేరుగా జగనన్న ద్వారా మరి ఎన్నో సంక్షేమ పథకాలు అందించిన సంగతి తెలుసు. మరి ఈ విధంగా